హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు అఫీషియల్గా ఫ్లిప్కార్ట్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. మీరు ఒకసారి ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేసినా కనిపిస్తుంది. ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ అనేది ఈ మంత్ 27వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతుంది. ప్లస్ మెంబర్స్కి 26వ తారీఖు నుంచి ఎర్లీ యాక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఫ్లిప్కార్ట్ సేల్లో మీకు హెచ్డిఎఫ్సి కార్డు మీద 10% డిస్కౌంట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ 3 రోజులే హెచ్డిఎఫ్సి కార్డు ఎలా తీసుకోవాలనే దాని మీద ఒక వీడియో కూడా చేశాను. డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. అయితే నిన్న నేను మీకు ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లో వచ్చే ఈ దసరా సేల్స్లో మీకు టాప్ 25 మొబైల్స్, నేను ఫిల్టర్ చేసినవి 25 మొబైల్స్, ఇవి మాత్రమే చూడండి అని చెప్పి ఒక వీడియో చేశాను. అండ్ ఈ వీడియోకి మాత్రం హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ 100 out of 100 పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అవన్నీ కూడా చాలామంది మీలో అగ్రి చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఇప్పుడు నేను మీకు ఈ సేల్లో మీరు స్కిప్ చేయాల్సిన ఒక 10 మొబైల్స్ చెప్తాను. వీటిని అర్జెంటుగా మీ లిస్ట్లోంచి తీసేయండి. వీటిని ఈ సంవత్సరం అసలు వాటి వైపు కూడా చూడొద్దు, గుర్తుపెట్టుకోండి. దాంట్లో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఎవరైతే కొత్త వాళ్ళైతే ఈ ఛానల్ చూస్తున్నారో ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అసలే మీకు బిగ్ బిలియన్ డేస్ అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ రాబోతున్నాయి. అండ్ కొన్ని ఫోన్స్ అయితే ఫస్ట్ డేనే ఎక్స్పైర్ అవుతాయి. విత్ ఇన్ షార్ట్ టైంలోనే అవి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్తాయి. అవి ఎలా గెయిన్ చేయాలనే దాని మీద మనకు ఆల్రెడీ ఒక టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఉంది. దాంట్లో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉంటే మీకు డీల్ రాగానే వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది. వెంటనే దాన్ని మీరు లూట్ చేయొచ్చు. లింక్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లో ఉండదు. లేదంటే సింపుల్ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి. సెర్చ్ బాక్స్లో టెక్ ఫ్యాక్ట్స్ డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 2,65,000 కంటే ఎక్కువ మంది ఉన్న పెద్ద ఛానల్ కనిపిస్తుంది. దాంట్లో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. 26వ తారీఖు మీకు ఇది స్టార్ట్ అయితే కాబోతుంది ఈ సేల్. దాంట్లో వెరీ ఫస్ట్ OnePlusలో మీకు ఒక 2 ఫోన్స్ చెప్తాను. ఈ 2 ఫోన్స్ని మీరు కొంచెం స్కిప్ చేయడం బెటర్. దాంట్లో వెరీ ఫస్ట్ OnePlus 11 అలాగే OnePlus 11R. వీటి మీద మీకు మంచి డిస్కౌంట్స్ అయితే వస్తాయి. బట్ ఇప్పుడు రీసెంట్గా OnePlus మీద కొంచెం బాగా మదర్ బోర్డ్ ప్రాబ్లమ్స్ లాంటివి స్టార్ట్ అయినాయి కాబట్టి, అది కాకుండా 10, 11 సిరీస్లో మీకు కొంచెం కనిపిస్తున్నాయి ఇవి. సో అందుకని ఇందులో ఉన్న 11R ఏదైతే ఉందో మీకు అరౌండ్ 25,000, 24,000 లాంటి బడ్జెట్లో రావచ్చు. దీన్ని స్కిప్ చేయండి. ఇదైతే నా సలహా అనమాట. ఎట్ ద సేమ్ టైం అదే బడ్జెట్లో మీకు ఇంకొంచెం తక్కువ బడ్జెట్లోనే OnePlus సంబంధించిన Nord 3 ఉంటుంది. ఈ Nord 3 వెరీ రీసెంట్గా 19,999 రూపాయలకు కూడా వచ్చింది. బట్ ఇప్పుడు దాన్ని స్కిప్ చేయడం బెటరే. సో ఆల్రెడీ దాదాపు కొంచెం లేట్ అయిపోయింది. Nord 4 కూడా వచ్చింది కాబట్టి దీన్ని కూడా స్కిప్ చేయండి. అలాగే OnePlusలో 12R ఉంటుంది. 30,000 లోపు వస్తుంది. అప్పుడు చూసుకోండి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే 12 సిరీస్ ఫోన్స్ బాగానే ఉన్నట్టు మనం ఆల్రెడీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే చూస్తున్నాం కాబట్టి. సో ఇది OnePlusలో మీరు స్కిప్ చేయాల్సిన 2 మొబైల్స్. ఆ తర్వాత మీకు రెడ్మీ నోట్ 12 సిరీస్ని స్కిప్ చేసేయండి. కంప్లీట్గా స్కిప్ చేయండి. రెడ్మీ నోట్ 12 సిరీస్లో 3 ఫోన్స్ దాకా ఉంటాయి. వాటిని కంప్లీట్గా స్కిప్ చేయండి. ఆ తర్వాత మీకు రెడ్మీ నోట్ 13 సిరీస్ని కూడా స్కిప్ చేయొచ్చు. అంత పెద్ద అప్గ్రేడ్స్ ఏం లేవు 12 to 13తో కంపేర్ చేసుకుంటే. ఆ బడ్జెట్లో మీకు 20,000-25,000 రూపాయల బడ్జెట్లో దాదాపు ఒక 10 టాప్ ఫోన్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఆ వీడియోలో కవర్ చేశాను ఆ ఫోన్స్ని. అవి చూడండి. వీటికంటే అవి చాలా బెటర్ ఫోన్స్ అనమాట. అది రెడ్మీలో ఉన్న ఇష్యూస్ అనమాట. ఆ తర్వాత పోకో F4 ఒకవేళ మీకు మంచి డీల్లో వచ్చినా దాన్ని స్కిప్ చేయండి. పోకో F5 వస్తే మంచి డీల్లో దాన్ని చూడండి. స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్ ఉంటుంది దాంట్లో. అది సూపర్ ఫోన్ అవుద్ది. బట్ F4 మాత్రం స్కిప్ చేయండి. ఇప్పుడు దాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మీకు శాంసంగ్లో చాలామంది ఈ శాంసంగ్లో 2 ఫోన్స్ స్టిల్ కొనొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. వీటిని అయితే నేను స్కిప్ చేయమని చెప్తాను. దాంట్లో వెరీ ఫస్ట్ ది శాంసంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్, రెండోది శాంసంగ్ గెలాక్సీ S22. ఈ 2 ఓల్డ్ అయిపోయినాయి, వదిలేండి వాటిని. S23 మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో రావచ్చు. అలాగే S23 FE కూడా అడుగుతున్నారు. S23 FE నేను కావాలనే మన వీడియోలో దాన్ని స్కిప్ చేశాను. ఎందుకంటే అది ఎగ్జినోస్ ప్రాసెసర్తో వస్తుంది. కెమెరాలు శాంసంగ్ బ్రాండ్ వాల్యూ ఇలా కావాలనుకుంటే దాన్ని చూడాలి. కానీ అది కూడా మంచి ప్రైస్లోనే వస్తే చూడండి తప్ప మీరు అనవసరంగా దాన్ని కూడా చూడాల్సిన అవసరం లేదు. ఎగ్జినోస్ ప్రాసెసర్ లైట్గా హీట్ అయ్యే ఇష్యూస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. S23, S24 మీద మీకు మంచి డీల్స్ వస్తాయి. ఈ 2 ఫోన్స్ అయితే చూడండి. అండ్ ఏ సిరీస్ ఫోన్స్ ఇవన్నీ మీరు ఇప్పుడు ఈ సీజన్లో స్కిప్ చేయడం బెటర్. మీకు మంచి ఫోన్స్ ఇంకా మంచి డిస్కౌంట్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ పర్టికులర్గా రియల్మీలో చాలా ఫోన్స్ ఉన్నాయి. రీసెంట్గా కూడా ఒక 20 ఫోన్ల దాకా లాంచ్ అయినాయి. రియల్మీ 11 సిరీస్లో Pro Plus మీకు మంచి డిస్కౌంట్లో రావచ్చు. బట్ స్టిల్ దాన్ని స్కిప్ చేయడం బెటర్. అలాగే 12 సిరీస్లో కూడా 12 Pro అలాగే 12 Pro Plus ఇవి కూడా మీకు మంచి డిస్కౌంట్లు రావచ్చు. బట్ మీకు ఆ పర్టికులర్ బడ్జెట్లో నేను ఆల్రెడీ మీకు ఒక 10 ఆప్షన్స్ ఇచ్చాను. ఆ ఆప్షన్స్ చూసుకోండి. చాలా మంచి ఫోన్స్ అవుతాయి. వీటిని కూడా స్కిప్ చేయడం బెటరే అనమాట. ఆ తర్వాత మీకు యాపిల్, ముఖ్యంగా చాలామంది ఐఫోన్స్లో ఒక 2 ఫోన్స్ స్టిల్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. iPhone 11 అలాగే iPhone 12 ఈ 2 స్కిప్ చేయండి అయ్యా ప్లీజ్ దయచేసి. మీకు iPhone 13 ఆల్రెడీ ప్రైస్ కూడా రివీల్ అయిపోయింది. 38,000కేమో రాబోతుంది. ది బెస్ట్ డీల్ అనమాట. ఒకవేళ మీరు యాపిల్కి ఫస్ట్ టైం వద్దామనుకున్నా, లేదంటే తక్కువ బడ్జెట్లో ఒక మంచి యాపిల్ ఫోన్ కావాలనుకున్నా, అట్లీస్ట్ మీరు
13కి అప్గ్రేడ్ అవ్వండి, కానీ 12 అలాగే 11 ఈ రెండు స్కిప్ చేయండి. ఇవి రెండు అయితే నేను సలహా కూడా ఇవ్వను. అలాగే శాంసంగ్లో S22 అల్ట్రా కూడా చాలా మంది అరౌండ్ 35 నుంచి 40 వేల రూపాయల బడ్జెట్లో రావచ్చేమో, తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. దాన్ని కూడా స్కిప్ చేయండి, అది మీకు కొంచెం బాగా ఓల్డ్ అయిపోయింది కాబట్టి. సో ఇవి నేను చెప్పాలనుకున్న ఫోన్స్. దీంట్లో నేను చెప్పినవి మీరు అగ్రి అవుతున్నారా లేదా కింద కామెంట్లు ఖచ్చితంగా రాయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ బట్ గుర్తుపెట్టుకోండి, 26వ తారీఖు మాత్రం కొన్ని ఫోన్స్ లైక్ మీకు iPhone 15, iPhone 14 లాంటివి విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. వీటి కోసం మాత్రం మీరు కొంచెం యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే ల్యూట్ చేసి పడేయండి. ఇవి చాలా షార్ట్ టైంలో మాత్రం ఎక్స్పైర్ అవుతూ ఉంటాయి అనమాట. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.